అసలు మీలాంటి జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి పార్టీ తరాలకు అందిస్తూ వచ్చినటువంటి లెజెండరీ లీడర్ అంటే మీ ఆ టైంలో కష్టపడ్డాను. ఆ టైంలో ఇక్కడే కాదు, లెఫ్టిస్ట్ మూమెంట్ మంచిగా ఉన్నాడు కాబట్టి పదే గెలిపించుకుంటూ వచ్చింది. యూనివర్సిటీ సార్ నేను చాలా విన్నా మీ గురించి, చాలా విన్నా. తిరుగుబాటు గొంతైగా వెలిండురా తిమ్మరు మల్లల్లా యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధం మన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంతైగా వెలిండురా తిమ్మరు మల్లల్లా తిరుగుబాటు గొంతైగా వెలిండురా తిమ్మరు మల్లల్లా తిరుగుబాటు గొంతైగా వెలిండురా తిమ్మరు. కలెక్టర్లు కూడా ప్రతిపత్రం ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం శశంకర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. జ్యోతిరావు పూలే భవన్ అనేది మాకు ఇక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మేము కోరడం జరిగింది. దానికి తగిన స్థలం కూడా చూపిస్తామని మరి రిప్రజెంటేషన్ తీసుకోవడం, అప్పుడు ఉన్న శాసనసభ్యులు కూడా దానికి సరే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేయడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఈ ఎలక్షన్స్ రావడం అది ముందుకు పోలేదు. ఇలా మన ప్రభుత్వం, మీరు ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఒక్కసారి దాని మీద మీరు సానుకూలంగా ఆలోచన చేయవలసిందిగా మేము సవినీయంగా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా నేను ఇప్పటి వరకు జిల్లాలో ఒక గొప్ప బీసీ నాయకుని ఎక్కడ చూడలేదు. నేనున్న వయసులో ఎక్కడ అవకాశాలు ఎక్కువ శాతం సరే కరెక్టే కలుపుతారనుకుంటాం. మరి ఇదివరకు బీసీఏల వాళ్ళకి ఎంతమందికి వచ్చినాయి చూపి అంటే అది చెప్పాలి. ఇదివరకు ఉన్నోడికైతే రావాలి కదా, అది లేదు సార్. అది అట్లా పెడదాం నడవాలి. బీసీలకు ఖచ్చితంగా కార్పొరేషన్ కావాలి. ముదిరాజులకు కార్పొరేషన్ కావాలని పెట్టి ముదిరాజులకు కార్పొరేషన్ మాకు అది కావాలి, మాకు ఇది కావాలంటే మీ ఇంటి పేరులోనే రాజులే ఉండే ముదిరాజు. రాజు అడుక తింటారని అడిగారు. రాజు అడుక తింటారా? ఇటువంటి అన్ని వాళ్ళకి చెప్పినట్టు మీరు చాలా పవర్ఫుల్ అయ్యా, మీ శక్తి మీకు తెలుస్తలేదు, మీరు ఎంత తప్పులో మీకు తెలుసా అని చెప్పి వాళ్ళని ఆ రకమైన చైతన్యం చేస్తే ఇలా ఆడ ఈడ రోడ్డుకి మొత్తం ముదిరాజులంతా జై జై. సరే అది కోట్ల డబ్బు దాకా పోలే వాళ్ళకి ఇంకో ఇంజక్షన్ ఉంటుంది, అది ఇయర్ ఇవ్వడు సరిగా, అది కన్నీ దాకా పోయి ఆగిపోయింది. ఇట్లా ఎవరికి వారు చైతన్యపరుచుకునే విధమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి. వాటినే బీసీలంతా మీటింగ్ పెట్టుకున్నారు. అందరికి భోజనాలు ఉన్నాయి, చారు పంచారు, తిని బీసీల ఐక్యత వరదిల్లాలని పోయి ఇట్లా కనబడుతుంది కదా. ఇక మళ్ళీ నాడు మళ్ళీ మీరు మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ నాడు వచ్చి మళ్ళీ ముఖ్య అతిథిని గౌరవించుకొని బొకేలించుకొని క్యాలెండర్ ఆవిష్కరణ వరదిల్లాలి పోయి పడ్డాలి. ఇదే కదా జరిగిందంతా. ఒక మీటింగ్ జరిగితే దీని అవుట్పుట్ ఏంటి, బయటికి రావాల్సింది ఏంటి, సమాజంలోకి ఆడిటోరియం నుంచి ఒక అంశం పోవాలి కదా. ఏం అంశం పోతుంది నుంచి, ఏ అంశం బయటికి పోతా ఉంది? ఇలా ఎక్కడ చర్చ జరగాలి? ఇవాళ భారతదేశంలో ఒకే ఒక్క మనిషి రాహుల్ గాంధీ గారు మీ కులాన్ని లెక్కబెట్టి మీకు ఇస్తా అంటున్నాడు. ఎవరి ఆలోచన ఉందా మనకి? ముదిరాజు ఎంతమంది లెక్క పెట్టా అంటున్నాడు, మున్నూరు కాపులు ఎంతో లెక్క పెట్టా అంటున్నాడు, గౌడ్స్ ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టా అంటున్నాడు. ఎవరన్నా ఈ పని చేసినా? ఇటీవల కాలంలో కేసీఆర్ చేసిందా? ఎవరు లేదే. నీ కులం బలమెంతో లెక్క పెట్టి నీ చేతులు పెడితే హీరో అయిపోతా ఉంటావు అన్నట్టు. అందుకోసం పెట్టలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆ మాట చెప్పాడు, నీ కులగణన క్యాస్ట్ సెన్సస్ చేసి నీకు ఇస్తాను. మరి అలా ఈ బీసీల కోసం ఆలోచిస్తూ ఈ అన్యాయమైనటువంటి బీసీలకు న్యాయం కలగాలని న్యాయయాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన
నాయకత్వం ముందుకు రావాలి. రేపు ఆయన లెక్కలు తయారు చేసి అంటే అందుకుంటందుకు కుదరాలి వినాలి కదా. ఏది మరి మన నాయకులు మనోడు మీటింగ్ కాడ తిన్నాడు, ఇంటికాడ మనం ఇదే కదా జరిగింది. క్యాస్ట్ సెన్సస్ చేసి ఇగోనయ్యా నీ ముదిరాజుల లెక్క తీసుకపోతే ఎవరు లేకపోతే ఎవరికి ఇస్తారు, నీ గౌడ్ల లెక్క తీసుకపోని ఇస్తే ఎవరికి ఇవ్వాలి. నీ గురించి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి ఇన్ని రోజులు ఏం చేసినా నేను చెప్పలేను, కానీ ఒకే ఒక్క మాట నన్ను కదిలించింది. రాహుల్ గాంధీ గారు క్యాస్ట్ సెన్సస్ చేసి నీ చేతిలో పెట్టా అని చెప్పిండు. మీ కులాన్ని లెక్క పెట్టి మీకు ఇస్తా అని చెప్పిండు. కులాన్ని లెక్క పెట్టియడం అంటే సంపద లెక్క పెట్టియడం, కులాన్ని లెక్క పెట్టియడం అంటే సమాన వాటాన్ని మీకు లెక్క పెట్టియడం అనే విషయాన్ని మనం అంతర్లీనంగా అర్థం చేసుకోవాలి. ఒకనాడు కేసీఆర్ పుట్టుకున్న నోరుచారన్నాడు, ముదిరాజులు 50 లక్షల మంది ఉన్నారు. ముదిరాజులు 50 లక్షలు ఉన్నారా లేదా కేసీఆర్ తెలుసు. సరే అనైతే అన్నాడు. ఆ పదాన్ని పట్టుకోరు ముదిరాజులకి ఏమో మేము 50 లక్షల మంది ఉంటే నువ్వెంత సీఎం అయితే వదా అమ్ముంది. అదే కదా. అంటే లెక్కలు బయటికి వచ్చినప్పుడు భావం కూడా బయటికి వస్తుంది. లెక్కలు బయటికి రానంతసేపు మనము మురుగు బొక్కల కానే ఉంటాం. దయచేసి ఇక్కడ ఎవరన్నారు వాస్తవం చెప్పండి. బీసీలు తమంతట తాము ఎదగడానికి ఏ వర్గం అడ్డుపడదా? రెడ్డిలో తన్నారా, వెలమలో తన్నారా, ఇంకెవరైనా వద్దన్నారా? మీరు మీ అంతా మీరు డెవలప్ అవడానికి నువ్వు కూరకుండా అడగవు కాబట్టి నీ పనికి అంతే ఉందట. నువ్వు అది ఇడిచిపెట్టాలి, అది ఇడిచిపెట్టి చైతన్యవంతం కావాలి. మొన్నటిసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు, నా మనసుకు కూడా తెలుసు, మా అన్న ఎవరు ఓట్లు వేయించిండో, మా అన్న పుణ్యాన నాకు ఎన్ని ఓట్లు పడాయో నాకు తెలుసు. నేను ఎన్ని చేసినా కూడా నేను వీళ్ళ గుండెల్లో ప్రేమను సంపాదించుకున్నా. ఇటువంటి వాడు ఉండాలని కొట్లాడడం కోసం అని చెప్పి తమ పార్టీలను పక్కన పెట్టి తీర్మానం వలన గెలవాలని కోరుకునేటువంటి వాళ్ళు వీళ్ళంతా. అంటే తీర్మానం వలన ఇది ఒక బీసీ బిడ్డ బయటికి వస్తా ఉంటే ఎవరన్నా అడ్డుపడరా? నీ పోరాటం, నీ ఎంచుకున్న మార్గం కరెక్ట్ గా ఉంటే అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తాయి. అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తే అన్ని వర్గాలు కూడా అండగా నిలబడతాయి. ప్రతిసారి నీ జియో ఫోన్ నేను పనిచేయలేదా? అయితే మనం కూడా చైతన్యవంతం కావాలి. ఎట్లా చైతన్యవంతం అవుతామంటే నడుస్తున్న రాజకీయాలను గమనించాలి, గడిచిన గతాన్ని కూడా గమనిస్తూ ఉంటే మనం యోగని చెప్తా ఉన్నా, వేణుకు చెప్తా ఉన్నా, వేణు నువ్వు చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీలాంటి నాయకులు బయటికి రావాలంటే మా లాంటి వాళ్ళు ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వేణు కానీ కోర్పికి కానీ మీకు కూడా అన్న చెప్తా ఉన్నా బాలకృష్ణ. అలాగే రామచంద్రన్న నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఈ జిల్లాలోనే గట్టి మెజార్టీ వచ్చాడు. గట్టి మెజార్టీ. ఆ మెజార్టీ ఒక్కటి తగ్గినా కూడా రేపు ఎదగాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు నీ పర్ఫార్మెన్స్ మీద డౌట్ వస్తుంది. దయచేసి నేనైతే చెప్తా ఉన్నా, ఇక పూర్తి బాధ్యత అంతా ఈ నియోజకవర్గం పూర్తి బాధ్యత అన్నగారి ఆశీస్సులు అన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైన విస్తృతంగా ఉండాలని వెళ్ళన్న ఆలోచనలు కూడా ఈ ప్రాంతం పైన పూర్తిగా మీరు ఒక కన్నేసి పెట్టాలని దయచేసి విజ్ఞప్తి చేస్తూ అవకాశాన్ని ఇచ్చినటువంటి వేణుకు అలాగే మిగతా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై పూణే, జై బీసీ. మేము ప్రజల్లో మేము ఉన్నామని చూపించడానికి మేము పనిచేసినామన్నా, కానీ మీరు కేసీఆర్ మీద మీరు పోరాటం అది ఒక వర్డ్లో చెప్తే అయిపోయేది కాదు. మీరు స్థాపించిన మీడియా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ మీడియా లేదు. మీడియా అంతా వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నాయి. పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ వారి చేతుల్లో పోయినాయి. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం కేసీఆర్ చేతుల్లో, కేవలం వారి కుటుంబ చేతుల్లో బందీ అయింది. కానీ మొట్టమొదటి నుంచి కేసీఆర్ ఆలోచన విధానం తెలిసి వారిని వ్యతిరేకించిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి మీరు, తర్వాత మా రేవంత్ అన్న, తర్వాత వాటితోని మరి ధూమ్ధాం చేసిన మా బెల్లన్న, గదలన్న. మీ పోరాటమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య భూమిక పోషించిందని చెప్పి నేను నిజంగా నేను పూర్తిగా తెలియజేస్తున్నాను.
మొన్నటి ఎన్నికల్లో మల్లన్న గెలుపు దగ్గర గెలిచింది అనుకున్నాం, కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అటు కోదండరాం గారి రూపంలో, రాణి రుద్రమ రూపంలో, చెరుకు సుధాకర్ గారి రూపంలో, మా రామన్ నాయక్ గారి రూపంలో డివైడ్ అయిపోయింది. ఏ విధంగా అయితే బీసీలు విడగొట్టబడుతున్నారో ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అసలు పల్లరాజేశ్వర రెడ్డి గెలిచే ఛాన్స్ అసలు లేనే లేదు, చిత్తుగా ఓడిపోతామని అనుకున్న సర్వేలు ఈ విధంగా మనం విడిపోవడం వల్ల ఆ రోజు మన గెలుపుకు దగ్గర వచ్చి మరి ఓటమి పాలైన సంగతి మీ అందరికీ తెలిసిందే. అన్నలారా, మీ అందరికీ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను మండలాల వారీగా ఆదేశాలు ఇచ్చిన, మండలాల వారీగా సిస్టమ్ పెట్టి కొట్టిస్తున్నా. అదేవిధంగా మెజారిటీ డోర్నగర్ నియోజకవర్గ విద్యార్థులంతా హైదరాబాద్లో ఉంటున్నా, ఉద్యోగాల కోసం అక్కడే ఉంటున్నారు. ఇక్కడ ఉన్న వారికి కూడా గ్రామాల వారీగా, బూతుల వారీగా నోట్బుక్ పట్టుకొని ఎవరెవరు ఎన్ని చేస్తారో మానిటరింగ్ కూడా చేస్తున్నారు. బిఎల్ఏస్ని గతంలో నాకు ఎవరైతే ఓటరు మన సవరణ కార్యక్రమంలో పాల్గొన్నారో ఆ బిఎల్ఏస్ అందరినీ నోట్బుక్ పెట్టి బూతుల వారిగా ఇంటింటికి తిరిపే కార్యక్రమం చేస్తున్నాం. మీరు సూచించినట్లు ఎవరైతే మనస్ఫూర్తిగా కష్టపడతారో ఏదో ఒక రోజు మాత్రం తప్పకుండా, ఏదో ఒక పొజిషన్ మాత్రం తప్పకుండా వస్తుంది. అన్నలారా, తెలంగాణ ఉద్యమంలో వి ప్రకాష్ గారు, బెల్లన్న గారు నాకు మంచి ఆప్తులు. నేను వి ప్రకాష్ గారిని ఒకరోజు భద్రాచలం జలాశయాల గురించి ఆయన నీటి పారుదల మీద బాగా సర్వే చేసేవాళ్ళు. రిటర్న్ వెళ్తూ డాక్టర్ గారు నేను సూర్యాపేటలో ఆగుతున్నా, మీద డిన్నర్ చేస్తున్నా అంటే, సరే మంచిది రండి సార్ మీద నేను ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వారితో ఇచ్చే వాళ్ళన్న కేసీఆర్ దగ్గర రండి. కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే వీళ్ళ పోరాటం ఏదో గుర్తించే వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు ఒక కేసులో జైలు పోయి మళ్ళీ వచ్చిన తర్వాత 2 నెలలు ఇంటికి మనకి హౌస్ అరెస్ట్ అంటే ఇంటి వరకే పరిమితం చేసినప్పుడు బెల్లన్న 2 సార్లు పడుకోపోయినా నేను. బెల్లన్న మనం రేవంత్ అన్న నడవాలి, మన రేవంత్ అన్న మన ఫ్యూచర్ లీడర్ అవుతాడు, తప్పకుండా మనం కేసీఆర్ను శత్రువుగా మనం కామన్గా మనం కలిసి పడవాలని చెప్పేసి పక్కకు పోయారు. తర్వాత వారు నాకంటే ముందే కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గారికి దగ్గరయ్యారు. ఆ యూనివర్సిటీ హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఇష్యూలో వారి దగ్గరై వారు నాకంటే జై కాంగ్రెస్. రెండోది అన్నలారా, అనేక సార్లు మా పైన దాడులు జరిగేటప్పుడు మా టీం వెళ్ళబడింది. ఇక్కడ ఈ పోరాటం అంతా ఒక భాగం, ఇప్పుడు జరగబోతుంది ఇంకొక భాగం. ప్రతిరోజు లేస్తే కేటీ రామారావుది, హరీష్ రావుది బిల్లా రంగాన్ని పేరు పెట్టారు మా ముఖ్యమంత్రి గారు. వాళ్ళు అలా బిల్లేడో రంగేడో చెప్పలేదు, బాబా మనదే బిల్ల రంగాన్ని పెట్టాడు. ఆయన శోభరాజు, చార్లెస్ శోభరాజు అని తండ్రి గారికి ఇచ్చిండు. ఆ పిల్లలు ఆయన అంకితం. ఈ చార్లెస్ శోభరాజు ఎవడు, బిల్లా రంగేవాడు అంటే మీ అందరికి తెలిసే. వాళ్ళ పేర్ల మీద సినిమాలు కూడా వచ్చినాయి. సో అటువంటి వాళ్ళు అన్నట్టు ఈ బిల్లా రంగానికి 2 నెలలు కూడా కాలే అధికారం పోయి. ఏమాయ కరెంటు బిల్లు అంటే సోనియా గాంధీ ఇంటికి పంపాలంట. కాళేశ్వరం బిల్లు ఇంటికి పంపాలి, మరి ఎవరింటికి పంపాలి? కేసీఆర్ ఇంటికి పంపాలి. మీరు ఇయ్యరు, మీరు చెయ్యరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసి ఆ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ఒకే ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే మానుకోటలో అనేక ఉద్యమాలు పుట్టాయి. ఇదే మానుకోట వాళ్లకు అనేకమైనటువంటి ఘన చరిత్ర ఉంది. ఈ మానుకోట ఇలా మీరు కొట్టిన దెబ్బ 51,000 మెజార్టీ అంటే గిర్ర దిగిపడరా. ఈ 2 నియోజకవర్గాలు కలిసి 1,00,000 మెజార్టీ ఇచ్చాయి. రేపు పొద్దుగాల ఇక్కడ వాళ్ళకు స్కోప్ కాదు కదా, ఏమంటే ఏం లేదు. ఆ భద్రాచలం కాడ మిస్ అయినట్టు లేకపోతే అక్కడ పోయేది. అవునా? 60 రోజుల నుంచి నిమ్మకం కూడా ఇప్పుడు భద్రాచలం ప్రజలు కూడా ఇతరుపురం కడవాయని అంటారు. ఆయన కూడా ఈత చేయడు. ఎప్పుడు పిలుస్తారా ఎప్పుడు రానన్నాడు ఆయన చూస్తాడు. ఆయన గారు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది మేము వస్తామంటే మేము ఇక్కడ రోజు మా పిల్లలు అంతా శ్రీకాకుళం కూర్చుంటే వచ్చి ధర చేస్తారు. ఎప్పుడు తీసుకుంటారు. ఆ పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో.
ఇంకా ఆయన అంటారు కేటీ రామారావు గారు అంటారు కేసీఆర్ పోయినందుకు జనం బాధపడుతుంది. ఎవరికైనా బాధ ఉన్నారే? కేసీఆర్ పోయినందుకు బాధపడుతున్నట, తిండి తింటలేరట, గుండె వలుగుతున్నట, తిండి తింటలేరట, ఒక ఇప్పుకొస్తున్నారు వచ్చేట. ఏమన్నా తిండి సంగతి ఇప్పుడు అసెంబ్లీలో నిన్న మొన్న చూసిరు కదా. నిన్న మొన్న రేవంత్ అన్న ఉన్నంత సేపు ముఖ్యమంత్రి కూర్చోడు, ఆయన లేచీడ కలుపుతాడు. ఆయన తెర్రాక శాతాలు మళ్ళీ కాయకాయ అంటారు. ఇక మరి సరే అసెంబ్లీలో చూడాలి కానీ మరి మండలికి మేము వచ్చినాక ఎట్లున్నావు అప్పుడే అంటారు. ఆ కవిత ఉంది, ఇంకా ఆ కవిత ఉంది. కాబట్టి ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద కక్ష సాధింపులు దిగే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి సంక్షేమాన్ని కోరే పార్టీ. మేము కేసీఆర్ సంక్షేమాన్ని కూడా కోరుతాం. ఎందుకంటే మొన్న 20 పడితే పరామర్శ పోయింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి ఆ కొడుకు కంటే బాధపడ్డాడు. నువ్వు జల్దీ కోరుకోవాలని కోరుతున్నాడు. ఆయన ఏమంటుండు, మొన్న కేటీఆర్ ఏమంటుండు, అదానికి కలిసిండు రేవంత్ రెడ్డి, దీని మాత్రం ఏంటి అంటారు. మరి మీరు ఆయన కూడా కలిసారు కదా, దీని మాత్రం ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఇట్లా అంటారు అన్నట్టు. మరి ఇవన్నీ కథలు చెప్పాలంటే మరి ఉండాలి కదా. ఆ ఉండాలంటే మీ ఓట్లు నమోదు కావాలి. ఓట్లు నమోదు అనేది చాలా కీలకమైన ప్రక్రియ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని, నాకు తెలిసి మొన్న రేపు పెడుతున్నట్టున్నారు మీటింగ్, రేపు బాధ్యతలు అప్పచెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏర్పాటు చేసి తద్వారా మండలాలు, టౌన్ ప్రతిరోజు మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థను తీసుకొని, అదన్నా నీ పూర్తి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు సాటు చెక్కసాటు చేసుకున్నాం మనం మద్దతు, కానీ ఇప్పుడు నిజంగానే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అంటే ఒక అంజననే కాదు, వీళ్ళందరూ చేసారు. అప్పుడు ఏది మొదటిసారి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈసారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎవరిని పెడదాం అమ్మాలన్న మీద ఎవరిని పెట్టినా లాభం లేదు. ఈసారి ఖచ్చితంగా మళ్ళా నీ చేతి ఎత్తుకొని పోతాడు. కనీసం డిపాజిట్ అన్న రావాలి అంటూ డిపాజిట్ తెచ్చేటోడు లేక ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీ కొడుతుంది, ఎమ్మెల్సీ సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ కొడుతుంది. టీఆర్ఎస్ రాదు, ఉన్నదల్లా వారు వన్ సైడ్. కాబట్టి మీరిద్దరు ఏమన్నా పోటీ పడి, మీరు మురళన్న గారు పోటీ పడి నేను ఎక్కిస్తా అంటే నేను ఎక్కిస్తా అని కృష్ణాంగా ఒకే డిఫరెంట్ జరగవచ్చు. కానీ మొత్తానికైతే ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ తగ్గకూడదు. ఇక్కడ ఈ మైబాద్కు సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించి గతంలో చాలా మంది ఇక్కడ ఓటర్లుగా అత్యధికంగా ఓటర్లు నమోదు చేసినటువంటి వాళ్ళు మిత్రుడు సురేష్ కానీ, ఆ తర్వాత అంజన కానీ, ఆ తర్వాత మురళన్న కానీ, అందరూ సమన్వయపరుస్తూ అందరూ అత్యధికంగా ఓటర్లను నమోదు చేయాల్సినటువంటి బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు చెప్పమని కోరారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రియే పిసిసి చీఫ్ కాబట్టి ఆయన సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ విస్తృతమైన సభ్యత్వాలను నమోదు చేయాల్సిందిగా ఒక మాట కోరుకుంటూ, ఇక నాకైతే పెద్ద డౌట్ ఏం లేదు, ఉమ్మక్క గారు ఇట్లా పోయేస్తే లాభం అయిపోతుంది. ఎందుకంటే ఓట్స్ అయితే జమ చేయగలుగుతారు ఉమ్మక్క. ఇక మురళన్న సంగతి సరే కాబట్టి మొత్తానికైతే ఒక మంచి అద్భుతమైనటువంటి 2 నియోజకవర్గాల్లో ఇక్కడ భారీ మెజార్టీలు సాధించుకుంటే ఏదో ఒక తాను ఒక అరకాడీలు గండి పడితే పడదా, గండే పడదని చెప్తున్నా ఉన్నారు. మరి సురేష్ అన్న ఇదంతా పక్కనే మరి అంజనా, ఇది ముఖ్యమంత్రి గారి మాట పదే చెప్పుకున్నాడు. ఓటరు నమోదు అనేది చాలా సీరియస్ గా చేయమని చెప్పిండు. గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, గౌరవ ఉమ్మక్క కానీ, ఇప్పుడున్నటువంటి నిప్పు గారు కానీ, వీళ్ళందరినీ ఒక కంట కలిపెడుతూ కూర్చొని పిల్లలు కానీ, అలాగే ఇది అప్లికేషన్ ఫామ్ ఆఫ్లైన్ లో చేసుకునే వాళ్ళు ఇది అప్లికేషన్ ఫామ్ ఇగో వాళ్ళిద్దరికి సెలవు మీ ఇద్దరు పడుకోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే చూపి ఇగో ఇవి ఆఫ్లైన్ లో చేసుకునేటువంటి అప్లికేషన్ ఫామ్లు. ఈ ఫామ్ల ద్వారా
మీరు వార్డు వైజ్ ఇస్తారా, మండల వైజ్ ఇస్తారా, ఫామ్స్ ప్రింట్ తీసి వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చి ఈజీగా ఎంఆర్ఓ దగ్గర మీరే కూర్చుండబెట్టి మీరు ఆదేశాలు ఇచ్చి వాళ్ళ ఓటర్లు నమోదు చేయాల్సినటువంటి బాధ్యతలు అయితే మన మీద క్లియర్ గా ఉంది. ఇది రేవంత్ అన్న ఆదేశం, ఇది సీఎం గారి ఆదేశం. పూజా తప్పకుండా పాటించాల్సిందే. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు 2 సార్లు అడిగిండు ఎంతవరకు వచ్చిందని. మరి నేనైతే మీ మీద భరోసా తోటి నాకు అప్పగించిన పని దిగ్విజయంగా సాగబోతుందన్న విషయాన్ని నేను చెప్పబోతా ఉన్నా. గౌరవ ఉమ్మక్క గారు మురళన్న లేనందుకు డబ్బులు బాధ్యత అయింది నీ మీద. ఇప్పుడు డబ్బులు మాకు అయిపోయింది, ఇప్పుడు పుచ్చుకొని చూడాలి, అప్పుడు చూడాలి. కానీ మొత్తానికి అయితే మురళక్క భారీ స్థాయిలో రిజిస్టర్ కావాల్సిన ఓట్లు అదే మెజారిటీ. మీ పర్ఫార్మెన్స్ కూడా పట్టభద్రులు కూడా మురళన్న నాయకత్వాన్ని, ఆ పరిపాలన విధానాన్ని మెచ్చుకుంటా ఉన్నారనే విధంగా రామచంద్రన్ అంటే ఆల్రెడీ చెప్పేసిండు. ఆయన టార్గెట్ లో ఆయన ఉన్నాడు, మీ టార్గెట్ లో కూడా మీరు ఉండాలి. ఎందుకంటే ఇద్దరు డాక్టర్ సార్లు మీకు కోసుడు తెలుసు, మూసుడు తెలుసు కాబట్టి ఇద్దరు డాక్టర్లకు మంచిగా చెప్పారు ఇక్కడ. నిజంగా జనము ఇద్దరు డాక్టర్లనే పట్టుకొచ్చారు, ఇద్దరు సాధ్యంలే. కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ పోస్ట్ మార్టం చేసినారు కాబట్టి దయచేసి మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులారా, గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి చీఫ్ అధ్యక్షుల వారు పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విస్తృతంగా మరొక అంటే ఫిబ్రవరి 6 తారీఖు వరకే సమయం ఉంది కాబట్టి అందరూ విస్తృతంగా పనిచేసి నమోదు చేయాల్సిందిగా మీ అందరినీ డాక్టర్ రామచంద్ర నాయక్ గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి